హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గానే రాజేష్ గారు ఈ వెహికల్ని డెలివరీ తీసుకోవడం చెప్పేసి జరిగింది. దానికి సంబంధించిన డెలివరీ వీడియో కూడా మీరైతే చూశారు కదా. అండ్ ఈ రాజేష్ గారు ఈ పర్టికులర్ వెహికల్ని చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి అయితే నేను వారి నుంచి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మీకు కూడా తెలియజేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. రాజేష్ గారు, మీరు ఈ టాటా పంచ్ క్రియేటివ్ ఐరా ప్యాక్ని అయితే తీసుకుని మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు 1 వీక్ అవుతుందా? 5 డేస్ అయిందండి. 5 డేస్ అవుతుంది. ఇదే వెహికల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? సేఫ్టీ ఫస్ట్ నేను చూస్ చేసుకోవడానికి కారణం సేఫ్టీ. ఓకే, ఇప్పుడు నేను వెహికల్ గురించి ఎటువంటి డీటెయిల్స్ అడగను, ఎందుకంటే మీరు న్యూ లెర్నర్, అంటే వెహికల్ ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి. అండ్ వెహికల్ గురించి టెక్నికల్గా మీకు ఎక్కువగా ఐడియా ఉండదు కాబట్టి నేను దాని గురించి అయితే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అండ్ మీరు ఇదే వెహికల్ చూస్ చేసుకోండి ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఇంకా సేఫ్టీ, ఇంకోటి ఏమో కారు కొంచెం చిన్నగా ఉండడం వల్ల నేను కొత్తగా లెర్నింగ్ కాబట్టి ఎక్కడికైనా నేను సిటీలో డ్రైవ్ చేసుకోవడానికి నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, మైలేజ్కి నేను ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఓకే, సేఫ్టీ గురించి ప్రిఫరెన్స్. క్రియేటివ్ ఐరా ప్యాక్ ఎందుకు వెళ్ళారు? మనకి యాక్చువల్గా ఇది టాప్ ఎండ్ కదా. మీరు అకాంప్లిష్ డాజిల్ ప్యాక్లో కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా వస్తున్నాయి కదా. మీరు ఎందుకు క్రియేటివ్కి వెళ్ళాల్సి వచ్చింది? దానిలో ఈ మోడల్ ఈ కలర్ నాకు దొరకలేదు. రెడ్ కలర్ ఇవి నాకు ఇష్టం. ఓకే, దాంట్లో ఇది దొరకలేదు. ఇంకోటి ఐరా ప్యాక్ వలన ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ రావడం జరిగింది. అందువల్ల నేను తీసుకుంటాను. ఓకే ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ డిఆర్ఎల్స్ అయితే మనం నోటీస్ చేయవచ్చు. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ కార్నింగ్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ రీసెంట్గా మీరు మొన్న కామెంట్స్ చూసారా? కొన్ని కామెంట్స్ వచ్చాయి, అన్న ఫాగ్ ల్యాంప్స్ పని చేయట్లేదు, ఒకటే పని చేస్తుంది, ఒకటి పని చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు పని చేస్తుంది, ఎందుకు పని చేయట్లేదు అని చెప్పేసి మీకు తెలుసా? నాకు తర్వాత అర్థమైంది ఎందుకు పని చేయలేదు. స్టీరింగ్ ఎప్పుడైతే మనం స్టీరింగ్ ఎటువైపు అయితే టర్న్ చేస్తామో అటువైపు కార్నర్ కి ఆ లైట్ అని చెప్పేసి ఆన్ అవుతుంది. ఎప్పుడైతే స్టీరింగ్ అనేది నార్మల్ డైరెక్ట్ స్ట్రైట్ గా ఉంటుందో అప్పుడు ఫాగ్ ల్యాంప్స్ అనేది ఆన్ అవ్వవు. టర్న్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ ఫాగ్ ల్యాంప్స్ అనేది ఎటువైపు అయితే టర్న్ చేస్తున్నామో అటువైపు లైట్ అనేది ఆన్ అవుతుంది. క్లియర్ కదా? అండ్ చాలా మందికి ఈ డౌట్స్ అనేది ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ సెంటర్లో చూసినట్లయితే కనుక మనకు ట్రై యారో ప్యాటర్న్స్ అయితే మనకు 3 యారోస్ ఇవ్వడం చెప్పేసి జరిగింది. అండ్ సిల్వర్ క్రోమ్ ఇన్సర్ట్స్, పియానో బ్లాక్. మనకు ఇక్కడ వచ్చేసి రేడియేటర్ గ్రిల్ అయితే ఆల్మోస్ట్ పైన అయితే క్లోజ్ అయిపోయింది. దానికి సంబంధించి కింద అయితే ఎయిర్ సర్క్యులేషన్ కోసం కింద ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మనకి ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్. సైడ్ ప్రొఫైల్లో మనం చూసినట్టయితే కనుక 16 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే టాటా పంచ్లో మనం ఎప్పుడైనా ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఒక ప్రాబ్లం అయితే ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఫస్ట్ మనం బంపర్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకోకుండా ఈ క్లాడింగ్ అయితే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ఇంపాక్ట్స్ అన్ని కూడా ఈ క్లాడింగే రిసీవ్ చేసుకుంటుంది. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ చాలామందికి ఈ క్లాడింగ్ అనేది ఇవ్వడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుండొచ్చు. అండ్ ఈ క్లాడింగ్ ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ దీంతోపాటు కూడా 360 డిగ్రీస్ ఇందులో వెహికల్కి క్లాడింగ్ ఇవ్వడం అని చెప్పేసి జరిగింది. అండ్ పర్సనల్గా ఈ వెహికల్ ఓనర్ మనం పర్సనల్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఈ క్లాడింగ్స్ ఉండడం వల్ల కార్ లుక్ తగ్గిందని చెప్పేసి అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? లుక్ అయితే యాక్చువల్గా నాతో కూడా అన్నారు మా ఫ్రెండ్స్, లుక్ అయితే తగ్గిందని అన్నారు. కానీ నేను దాని యొక్క ఏదైనా గీతలు పడిన ఎటువంటి ప్రాబ్లం అయితే దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనకు ఈ క్లాడింగ్ పైన గీత పడింది అనుకోండి, ఇదొక మనం 2000లో మార్చేసుకోవచ్చు. అదే దీనిపైన గీత పడితే 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు గీత పడిందంటే ఏం చేస్తాం, మొత్తం ఇది రీపెయింట్ చేయాల్సి వస్తుంది. రీపెయింట్ చేసిన వెంటనే దానికి దీనికి షేడ్ అని చెప్పేసి డిఫరెన్స్ తెలిసిపోతుంది. గీత పడుతుంది కొంచెం భయంగా ఫియర్గా నడపాల్సిన ఫియర్ కూడా లేదు. అంటే ఇక్కడ చూడండి, ఈ క్లాడింగ్ కూడా బాడీ లెవెల్ కంటే పైన ఉంది. అంటే దీన్ని టచ్ అయిన తర్వాతే నెక్స్ట్ బాడీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి వచ్చినా కూడా ఇది కూడా మనకు బాడీ లెవెల్కి బయటకే ఉంది. ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఈ క్లాడింగ్సే రిసీవ్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. ఓకే, అండ్ దీంతో పాటు కూడా మనకు వైట్ కలర్ వార్వియం అయితే నోటీస్ చేయవచ్చు. ఇందులో మనం టర్న్ ఇండికేటర్తో పాటు కూడా బ్లాక్ కలర్ ఏపిల్ రూఫ్ రైల్స్, ఇది కూడా మనకు పియానో బ్లాక్ కలర్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు క్రియేటివ్ వేరియంట్ కాబట్టి క్రియేటివ్ వేరియంట్లో మనకి ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే డ్యూయల్ టోన్ కలర్ అయితే మనం నోటీస్ చేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు వైట్ అండ్ రెడ్ కలర్. ఈ కార్ యొక్క రియర్ సెక్షన్ మనం నోటీస్ చేసినట్టయితే కనుక ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అండ్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్, డిఫాగర్ అండ్ వైపర్, ట్రై యారో ప్యాటర్న్ tail lamps,
రియర్లో మనకు కంప్లీట్ బ్లాక్ బంపర్ అయితే నోటీస్ చేయవచ్చు. బ్లాక్ అండ్ రెడ్ కలర్ రిఫ్లెక్టర్స్, పంచ్ బ్యాజింగ్. సో ఓవరాల్గా ఈ కార్ యొక్క 360 degrees వ్యూ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ కార్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఈ కార్ వచ్చేసి కంప్లీట్గా 180 degrees అయితే మనకు డోర్స్ ఓపెన్ అవుతాయి. దీనివల్ల ఈజీ ఎంట్రీ అండ్ ఈజీ ఎగ్జిట్ అయితే ఉంటుంది. చలో ఇక ఇంటీరియర్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక రియర్ సెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ డోర్ సైడ్ అయితే మనకు స్పీకర్ అండ్ ఇక్కడ కూడా మనకు ట్రయారో ప్యాటర్న్ అయితే నోటీస్ చేయవచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు. దాంతో పాటు కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ డోర్ ప్యాడ్, వైట్ అండ్ బ్లాక్, క్రోమ్ డోర్ ఓపెనర్ అండ్ ట్వీటర్, చైల్డ్ లాక్. అండ్ ఈ డోర్ యాక్సెస్ చేయాలంటే మాత్రం మనం ఇక్కడి నుంచి యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రంట్ కో ప్యాసింజర్ సీట్ని అయితే నా హైట్ కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని రియర్ సీట్ కంఫర్ట్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. ఓకే, యూ కెన్ సీ. ఇంకా నేను చాలా స్పేసియస్గా అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నా కూడా సఫిషియెంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్. హెడ్ రూమ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అనేది లేదు. ఇక వెనక్కి వెళ్దాం. యూ కెన్ సీ డీసెంట్ ఎనఫ్ నీ రూమ్. ఓకే, అండ్ లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఆల్సో. ఓకే, అండ్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ సీట్కి అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ రియర్ ప్యాసింజర్స్ కోసం కూడా 1 and 2 అండ్ సెంటర్ అయితే ఆర్మ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. బట్ దెర్ ఈజ్ నో కప్ హోల్డర్స్. బూట్ యాక్సెస్ చేయాలంటే మాత్రం ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనం బూట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ఇందులో వచ్చేసి మనకు అలాయ్ వీల్ ఆఫర్ చేయకోకుండా నార్మల్ స్టీల్ వీలే ఇందులో ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. దానికి సంబంధించిన టూల్ కిట్ అండ్ టాటా వెహికల్స్లో మనందరికీ తెలిసిందే కదా. మీకు దీనికి సంబంధించి డెడికేటెడ్గా కూడా నేను ఒక వీడియో కూడా చేస్తాను. టైర్ మొబిలిటీ కిట్ అంటే మనం ఎప్పుడైనా టైర్ పంచర్ అయినప్పుడు కానీ ఎయిర్ లీక్ అవుతున్నప్పుడు వచ్చేసి ఇందులో మనకు ఇన్ఫ్లేటర్ అదేవిధంగా ఒక లిక్విడ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది మనకు ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పేసి దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో అని చెప్పేసి నేను చేస్తాను. అంటే ఇక బూట్ స్పేస్ విషయం గురించి మనం చూసినట్టయితే కనుక ఒక విఐపి బిగ్ సైజ్ సూట్ కేస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మిగతా చిన్నపాటి ఒక 4-5 బ్యాక్ ప్యాక్స్ని అయితే మనం క్యారీ చేయవచ్చు. అండ్ దీంతోపాటు పార్సిల్ ట్రే అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇందాకైతే మనం రియర్ సెక్షన్ అయితే మనం చూసాం కదా. రియర్ సెక్షన్ వచ్చేసి మనకు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు కూడా రియర్ సెక్షన్లో ఇది మనకు పర్ఫెక్ట్ 4 సీటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ 5 సీటర్. అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందాక మీకు చూపించాను. కో ప్యాసింజర్ సైడ్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా సిట్టింగ్లో ఎటువంటి ఇన్కన్వీనియంట్ అయితే లేదు. అండ్ గ్లౌ బాక్స్ విషయం చూసినట్టయితే ఇంకా టాటా పంచ్లో డీసెంట్ ఎనఫ్. యూ కెన్ సీ ఇక్కడ కూడా మనకు ఒక ర్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ కోల్డ్ గ్లౌ బాక్స్. ఇంటీరియర్ కూడా మనకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే మనం నోటీస్ చేయవచ్చు. వైట్ అండ్ బ్లాక్ అండ్ క్రోమ్ ఇన్సెట్స్ సరౌండెడ్ ఏసీ వెంట్స్, 7 inches టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ FM ఆడియో, బ్లూటూత్ మనకు సపోర్ట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ సన్ షేడ్ పైన మనకు వ్యాంట్రీ మిర్రర్ నోటీస్ చేయొచ్చు. అండ్ మిడిల్లో రీడింగ్ ల్యాంప్, లెఫ్ట్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్, రైట్ సైడ్ టికెట్ హోల్డర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్, 12V ఛార్జింగ్ పోర్ట్, USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ గేర్ నాబ్ సరౌండెడ్ కూడా మనకి ఇక్కడ సిల్వర్ ఇన్సర్ట్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక్కడ కాయిన్స్ ఉంచుకోవడానికి కొంచెం స్టోరేజ్ స్పేస్. ఇక్కడ కూడా మనకు 12V ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫర్ రియర్ సెక్షన్ ఆర్ కో ప్యాసింజర్.
ఇవి మనకు 2 కప్ హోల్డర్స్ మాత్రమే, ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వలేదు. చలో ఇక మనకు ఇంపార్టెంట్ థింగ్ అయినా డ్రైవర్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. డ్రైవర్ సైడ్ మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇందులో మనకు కీలెస్ ఎంట్రీ ఇన్ ద సెన్స్ ఏంటంటే కీ మన దగ్గర ఉన్నప్పుడు జస్ట్ బటన్ ప్రెస్ చేసి మనం అన్లాక్ చేసుకోవచ్చు, అదేవిధంగా లాక్ చేసుకోవచ్చు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కీ లోపల ఉంటే లాక్ అయిపోతుందని. కీ లోపల ఉంటే మాత్రం మనకి ఇది లాక్ అవ్వదు. అండ్ దీంతోపాటు డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ పైన మనం చూసినట్టయితే కనుక క్రోమ్ డోర్ ఓపెనర్ అండ్ ట్విట్టర్ అండ్ వార్వింగ్ కంట్రోల్స్, పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ చైల్డ్ లాక్, ఇక్కడికి వచ్చే స్టోరేజ్ స్పేస్, వైట్ అండ్ బ్లాక్ కలర్తో అయితే మనకు డోర్ ప్యాడ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం స్పీకర్ నోటీస్ చేయవచ్చు. మ్యూజిక్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ వెహికల్లో. ఇక లోపలికి వెళ్ళిపోయినట్టయితే కనుక ఇక్కడికి వచ్చే స్టోరేజ్ స్పేస్ అండ్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ ఫాగ్ ల్యాంప్ యాక్టివేట్ చేసుకోవడానికి సంబంధించిన కంట్రోల్. ఏసీ వెంట్ సరౌండెడ్ సిల్వర్ ఇన్సెస్ అయితే ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక డ్రైవర్ సైడ్ సీట్ కనిపించినట్లయితే కనుక మనకు హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ సీట్ రిక్లైన్ అండ్ సీట్ స్లైడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ అని చెప్పేసి 3 ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది, లెదర్ ర్యాప్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సంబంధించిన స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్స్. ఒకసారి అయితే ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. ఇందులో వచ్చేసి మనకు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ టెకోమీటర్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండ్ స్పీడోమీటర్. ఇందులో మనకు ఎక్స్ప్రెస్ కూలింగ్ మోడ్ కూడా ఇందులో ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేసి మనకు ఇంజన్ నాయిస్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మాన్యువల్ IRVM, ఒకసారి అయితే మనం ఇంజన్ నాయిస్ నోటీస్ చేద్దాం. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్. అండ్ ఈ నాయిస్ అనేది మనకు క్యాబిన్ లోపలికి ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏసీ ఆఫ్. సో ఇప్పుడు వచ్చేసి ఏసీ కూడా నేను కంప్లీట్గా ఆఫ్ చేశాను, ఎటువంటి విండ్ నాయిస్ కూడా ఉండదు. ఒకసారి మీరు ఇంజన్ నాయిస్ అయితే నోటీస్ చేయండి. అండ్ టాటా వెహికల్స్లో ఎక్కువ ఇంజన్ నాయిస్ ఉంటుంది కదా, 3 సిలిండర్ ఇంజన్ చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒకసారి మీరు ఇంజన్ నాయిస్ నోటీస్ చేయండి, ఇంజన్ నాయిస్ ఏమైనా మీకు వినిపిస్తుందా లేదా ఏంటి అని. అండ్ వైబ్రేషన్స్ కూడా మనకి ఎక్కడ కూడా కనిపించావు. ఒకసారి మీకు మిర్రర్లో కూడా నోటీస్ చేయండి, నో వైబ్రేషన్స్ అట్ ఆల్. టూ 2019 వరకు వచ్చిన BS4 వెహికల్స్లో మాత్రం మనకు వైబ్రేషన్ గేర్ నాప్ పైన కానీ లేకపోతే ఇంటీరియర్లో వైబ్రేషన్స్ అని చెప్పేసి మనం ఫీల్ అయ్యేటోళ్ళం. BS6కి ఎప్పుడైతే అప్గ్రేడ్ చేశారో అప్పటి నుంచి మనకు వైబ్రేషన్స్ కానీ ఇంజన్ లోపలికి నాయిస్ కానీ అయితే మనకు వినిపించదు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాటా పంచ్ క్రియేటివ్ ఐరా ప్యాక్ యొక్క డీటెయిల్ రివ్యూ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోవడం మర్చిపోతుంది. అండ్ మీరు యూస్ చేస్తున్న కార్ ఏంటి, మీరు యూస్ చేస్తున్న బైక్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి మన ఛానల్ వాచ్ చేస్తున్నారు, మీ పేరేంటి, ఏదో ఒకటి చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ వీడియోని ఎండ్ చేసేప్పుడు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.